ఒకే మనిషి, ఒకే విజన్, కానీ ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు చెప్తుంటే రెండు పూర్తి డిఫరెంట్ కథలు వినిపిస్తున్నాయి. అసలు ఒకే అంబేడ్కర్ గురించి ఇద్దరూ మాట్లాడుతుంటే వాళ్ల మాటల్లో ఇంత తేడా ఎందుకొచ్చింది? అంబేడ్కర్ దృష్టిలో అసలు పాలన అంటే ఏంటి? పదండి, ఈరోజు ఈ రెండు వాదనల లోతుల్లోకి వెళ్ళి అసలు కథేంతో చూద్దాం. ఈరోజు ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి కదా. పొద్దున్నే ది హిందూ పేపర్ చూస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆర్టికలొకటి కనిపించింది. ఏంటంటే తన 5 ఏళ్ల పాలన మొత్తం అంబేద్కర్ చెప్పినట్టే నడిపించానని ఆయన రాశారు. అది చదివిన కాసేపటికే దీనికి కౌంటర్గా వచ్చిన ఒక బలమైన విమర్శ కూడా కంటపడింది. అప్పుడనిపించింది, ఒకే విషయం మీద ఇంత భిన్నమైన అభిప్రాయాలు ఎలా ఉంటాయని. అందుకే ఈ రెండిటినీ పక్కపక్కన పెట్టి చూస్తేగాని అసలు విషయం అర్థం కాదు. సరే, ఫస్టే జగన్ గారు ఏం చెప్పిండ్రో ఓసారి చూద్దాం. తన పాలనను అంబేద్కర్ ఆశయాలతో ఎలా ముడిపెట్టారంటే, ఆయన ప్రకారం వాళ్లు తెచ్చిన ప్రతి స్కీమ్ వెనుక అంబేద్కర్ స్ఫూర్తే ఉందట. ఇప్పుడు చూడండి, నాడు నేడుతో సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం తెచ్చామన్నారు. ఎందుకంటే భాష అనేది ఎదుగుదలకు అడ్డంకి కాకూడదని అంబేద్కర్ బలంగా చెప్పారని. గ్రామ సచివాలయాలతో పాలనను గడప గడపకు తీసుకెళ్లామన్నారు. ఇక మహిళల చేతికి డైరెక్ట్గా డబ్బులిస్తే వాళ్లు ఫైనాన్షియల్గా నిలదొక్కుంటారని. రైతు భరోసా కేంద్రాలు, దళితునకు రిజర్వేషన్లు, ఇవన్నీ కూడా అంబేద్కర్ కలలుగన్న సామాజిక న్యాయం, ఆత్మగౌరవంతో కూడిన బతుకు కోసమేనని ఆయన వాదన. ఇక విజయవాడలో పెట్టిన ఈ 206 అడుగుల సామాజిక న్యాయ విగ్రహం గురించి కూడా స్పెషల్గా చెప్పారు. ఇదేదో ఊరికే పెట్టిన విగ్రహం కాదంట, అంబేద్కర్ ఐడియాలజీని మన కల్చర్లోనే, మన మట్టిలోనే నాటే ప్రయత్నం అని ఆయన గట్టిగా చెప్పారు. అంటే ఇదొక సింబాలిక్ యాక్ట్ అన్నమాట. ఓకే, ఇదంతా జగన్ గారి వర్షన్. ఇప్పుడు దీనికి కౌంటర్గా వర్ధన్ అనే విశ్లేషకుడు ఏం చెప్పారో చూద్దాం. అసలు ఈయన విమర్శ జగన్ గారి వాదన పునాదుల్నే ఎట్లా కదిలించిందో అర్థం చేసుకుందాం. ఈ విమర్శలో ఇదే అసలైన పాయింట్. అంబేద్కర్ ఆశించింది జస్ట్ పైపైన పూతలు పూయడం కాదు. ఆయన కోరింది స్ట్రక్చరల్ లిబరేషన్. అంటే ఏంటి? సమాజంలో అసమానతలకు కారణమైన మూల వ్యవస్థలనే మార్చేయడం. వర్ధనేమంటారంటే, జగన్ గారి పాలన కేవలం డబ్బులు ఇచ్చిపుచ్చుకునే ట్రాన్సాక్షనల్ వెల్ఫేర్. కానీ అంబేద్కర్ కోరుకున్నది ఇంతకంటే చాలా లోతైన సిస్టమిక్ చేంజ్. ఇక్కడే ఉంది అసలు కిక్కు. జగన్ గారు తన గ్రామ సచివాలయ వ్యవస్థను నిజమైన గ్రామ స్వరాజ్యమని గొప్పగా చెప్పుకున్నారు కదా. కాని మీకు తెలుసా, అంబేడ్కర్ గ్రామాలను ఏమన్నారో? ఆయన దృష్టిలో పల్లెలు అంటే స్థానికత అనే మురికికూపం, అజ్ఞానానికి, కులతత్వానికి అడ్డా లాంటివి. అంబేడ్కర్ మాటల్లోనే చెప్పాలంటే, పల్లెల్లో కులవ్యవస్థ అంత బలంగా పాతుకుపోయుంటుందని, దానినుంచి బయటపడాలంటే ఇండస్ట్రియలైజేషన్, సిటీ లైఫ్ చాలా అవసరమని ఆయన బలంగా నమ్మారు. అందుకే గ్రామాలను అంత తీవ్రంగా వ్యతిరేకించారు. వర్ధన్ విమర్శ ప్రకారం ఈ వాలంటీర్ వ్యవస్థ అంబేడ్కర్ ఏ ఫ్యూడల్ వ్యవస్థలనైతే అసహ్యించుకున్నారో వాటిని కూల్చివేయలేదు. పైగా పార్టీకి దగ్గరున్నోళ్లకి ఒక ప్యారలల్ గవర్నమెంట్లాగా తయారైంది. దీనివల్ల ఏమైందంటే, అంబేడ్కర్ ఎంతో విలువనిచ్చిన నిష్పక్షపాత బ్యూరోక్రసీ పక్కకుపోయి రాజకీయంగా మనోడైతేనే పథకాలందే పరిస్థితి వచ్చిందనమాట. సరే, ఇప్పుడు ఇంకో మస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్కొద్దాం. అదేంటంటే, ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ మోడల్, ఆ బటన్ నొక్కే కల్చర్ గురించి. బటన్ నొక్కుతున్నాను, ఈ మాట విననివాళ్లు ఉండరు కదా. వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనుక ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని మార్చేసే ఒక పెద్ద ఫిలాసఫీయే ఉంది. దీన్నే ప్యాట్రన్ క్లయింట్ రిలేషన్షిప్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, నేనేదో గొప్పోడ్ని మీకు ఇస్తున్నా, మీరు నా మీద ఆధారపడి ఉండాలి అనే టైప్ అన్నమాట. దీనివల్ల ప్రజలు సాధికారత సాధించడం బదులు నాయకుడిపై డిపెండవ్వడం పెరుగుతుంది. సంక్షేమమనేది వాళ్ల హక్కు కాకుండా నాయకుడు వేసే దానంలా మారిపోతుంది. ఇక్కడే అసలు తేడా కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఈ బటన్ మోడల్లో పౌరుడు కేవలం ఒక బెనిఫిషియరీ అంతే. కాని అంబేద్కర్ ఊహించిన ఇంపర్సనల్ స్టేట్లో పౌరుడు హక్కులున్నవాడు. సహాయం అనేది లీడర్ దయమీద కాదు, చట్టమిచ్చే గ్యారంటీ మీద నడుస్తోంది. అసలు వ్యక్తిపూజను అంబేద్కర్ ఎంతగా వ్యతిరేకించారో మనకు తెలుసు. అలాంటిది పథకాలకు జగనన్న అని పేర్లు పెట్టడం ఆయన సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధం కదా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విమర్శలో అన్ని నెగటివ్ పాయింట్లే లేవు.
ఒక మంచి విషయాన్ని కూడా గుర్తించారు. అదేంటో చెప్పాక మిగతా సీరియస్ పాయింట్స్ చూద్దాం. చూడండి, వర్ధన్ తన విమర్శలో కూడా ఒక విషయాన్ని ఒప్పుకున్నారు. అదేంటంటే, నాడు నేడుతో స్కూళ్లల్లో చేసిన మార్పులు, ఇంగ్లీష్ మీడియంపై పెట్టిన ఫోకస్ నిజంగా అంబేద్కర్ ఆశయాలకు దగ్గరగా ఉన్నాయని. ఎందుకంటే విద్యతోనే విముక్తి అనేది అంబేద్కర్ ముఖ్య సిద్ధాంతం కదా. కాని ఈ ఒక్క మంచి పని జరిగింది కదా అని మిగతావి వదిలేయొచ్చా? ఇక్కడ కొన్ని సీరియస్ ప్రశ్నలు లేవనెత్తారు. మాటలకు చేతలకు తేడాను చూపిస్తూ ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారి పట్ల ప్రభుత్వం ఎలా వ్యవహరించింది? నిరసనలను అణచడానికి సెక్షన్ 144ని విచ్చలవిడిగా వాడటం, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు వేల కోట్లు పక్కదారి పట్టించటం, సోషల్ మీడియాలో విమర్శిస్తే కేసులు పెట్టడం, ఇవన్నీ అంబేద్కర్ చెప్పిన వ్యక్తిగత గౌరవం, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి పూర్తి విరుద్ధం కాదా అని ప్రశ్నించారు. చివరికి కుల గణన కూడా కుల నిర్మూలన కోసం కాకుండా ఓటు బ్యాంక్ లెక్కల కోసం చేసిన కుల అంకగణితంలా ఉందని విమర్శించారు. సరే, ఇప్పుడు ఈ డిస్కషన్ కేవలం జగన్ గారి గురించే కాదు. ఇది ఇంకా పెద్ద ఇష్యూ. అంబేద్కర్ పేరును రాజకీయంగా వాడుకోవడమనే పెద్ద అంశం వైపు మళ్లుతోంది. అసలు అంబేద్కర్ ఏమన్నారు చూడండి, రాజకీయాల్లో భక్తి అనేది పతనానికే దారితీస్తుంది. అంటే లీడర్లని దేవుళ్లం చేస్తే దేశం నాశనమైపోద్ది అని ఆయన ఎప్పుడో హెచ్చరించారు. మరి అలాంటప్పుడు విగ్రహాలు పెడుతూ పథకాలకు స్వంత పేర్లు పెట్టుకుంటూ వెళితే అది ఆయన ఆశయాలను గౌరవించినట్టా, అవమానించినట్టా? వర్ధన్ తన విశ్లేషణను ముగిస్తూ ఒక ముఖ్యమైన మాటన్నారు. ఈ ప్రాబ్లం ఒక్క పార్టీది కాదు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి కూటమితో సహా అన్ని రాజకీయ పార్టీలు అంబేద్కర్ను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నాయి. కాని ఆయన ప్రాణం పెట్టి సాధించిన రాజ్యాంగ సూత్రాలను మాత్రం గాలికి వదిలేస్తున్నాయి. ఈ ఒక్క వాక్యం మొత్తం కథను చెప్తోంది. వ్యవస్థాగతమైన న్యాయాన్ని పక్కనపెట్టి కేవలం ప్రతీకాత్మక ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వడమే నేటి విచారకరమైన పరిస్థితి. అంటే అసలు జరగాల్సిన సిస్టంలో మార్పును గాలికొదిలేసి ఉత్తుత్తి విగ్రహాలు, జయంతులతో సరిపెట్టడమే మన దౌర్భాగ్యమన్మాట. చివరిగా ఈ ప్రశ్నతోనే ముగిద్దాం. అందరూ అంబేద్కర్ పేరును ఒక బ్రాండ్లా వాడుకుంటూ పోతే ఆయన నిజంగా దేనికోసం పోరాడారో ఆ ఆశయాల సంగతేంటి? వారసత్వాన్ని పూజించడానికి, దాన్ని నిజంగా ఆచరించడానికి మధ్య ఉన్న తేడాను మనం ఎప్పుడు గుర్తిస్తాం? ఒక్కసారి ఆలోచించండి.